మాట్లాడుతున్నారా? హలో నవీన్ గారు. నమస్తే నమస్తే. ఏం లేదు, నీకు కొంచెం ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను. ఇంటర్వ్యూలో ఉన్నాను, ఒకసారి ఫోన్ ఇస్తున్నాను. నవీన్ గారు నమస్కారం. నవీన్ సింగ్ గారు, సార్ నమస్తే అండి. ఇప్పుడు మాతోని సూర్యాబాయ్ ఉన్నాడు వెంట. ఓకే. సూర్యాబాయ్ చేతికి ఒక వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఒక కడియం ఉంది, అవునండి, భారీ ఎత్తున ఉంది. అది మీరే చేశారు అన్న తర్వాత మీకు ఒకసారి ఫోన్ చేయమని నేను అంటే కాల్ చేస్తున్నారు, మీరు లైవ్లో ఉన్నారు. ఓకే సార్ చెప్పండి. ఇప్పుడు ఇది ఫేక్ అని చెప్పేసి నేను అంటున్నా, మీరేమంటారు? ఫేక్ కదండి, అది గోల్డ్. ఒకసారి. పైన మొత్తం గోల్డ్ షీట్ జ్యువెలరీ చేశాను నేను, కంప్లీట్ గా హ్యాండ్ మేడ్. అది హ్యాండ్ మేడ్. యా. ఎన్ని తులాల వరకు పట్టిందండి ఇది? మొత్తం 150 గ్రామ్స్ అంటే 15 తులాలు. 15 తులాలు పట్టింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్లో అప్రాక్సిమేట్లీ దానికే సుమారు 22,50,000 పైన ఉంటుంది. యా. ఎస్, అంటే దీనిలో ఒక డైమండ్ మోడల్లో కూడా కనబడతా ఉంది. ఈ డైమండ్ మోడల్లో బటన్ టైప్ లో పెట్టాము, స్క్రూ టైప్ లో అక్కడ డైమండ్ పెట్టాము, సైడ్స్ కి వచ్చేసి మొత్తం సీజర్స్ పెట్టాము. ఓకే. ఇది గతంలో ఎక్కడైనా తయారు చేశారా, లేకపోతే ఈ మోడల్ ఈ పల్లప్ సురేష్ కుమార్ అలియా సూర్యాబాయ్ చెప్తేనే ప్రిపేర్ చేశారా ఎట్లా? అవునండి, ఇంతవరకు ఈ డిజైన్ అనేది లేదు ఎక్కడ అసలు. కంప్లీట్ గా ఫస్ట్ టైం ఇచ్చేయడం, అండ్ నేను చేయడం కూడా ఫస్ట్ టైం. అండ్ ఎనీథింగ్ బయట మన భారతదేశంలో ఎక్కడ కూడా అలాంటి కడియం ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు దీనిలో మీరు నామాలు పెట్టారు కదండి. అవునండి. ఈ నామాలు పెట్టిన ప్లేస్ ఇవన్నీ కూడా మొత్తం గోల్డే అంటారు. కంప్లీట్ గోల్డ్. 15 తులాలు, 150 గ్రాములు. అవును. ఇప్పుడు ఒక వార్త వస్తా ఉంది, ఆ ఎలిగేషన్లో ఏంటంటే ఇదంతా కూడా కేవలం కోటింగ్ మాత్రమే, కోటింగ్ వేసుకొని బిల్డప్ కొడుతున్నాడు సూర్యాబాయ్. ఇది వార్త ఐటీ అధికారులు తీర్చినట్టుగా వస్తూ ఉంది. దీన్ని ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తిగా మీరేమో హామీ ఇస్తారు ఈ గోల్డ్ విషయంలో? ఇది ఏంటంటే చేసిన నాకు తెలుసు, చేయించుకున్న సూర్యాబాయ్. మీరు చూస్తున్నారా ఈ వార్తలన్నీ? చూసాము. నేను అన్నయ్య ఫోన్ చేశాను, మాట్లాడాను. ఇదంతా ఫేక్ న్యూస్. తెలియని వాళ్ళు 100 మంది 100 రకాలు మాట్లాడతారు. తెలిసిన నాకు, చేయించుకున్న అన్నకు తెలుసు. ఓకే. అది ఎన్ని రోజులు పట్టిందన్నా దీని ప్రిపరేషన్? ఎన్ని రోజులు పట్టింది? నాకు 1 month 15 days పట్టింది. 1 month 15 days పట్టింది. ఏంటి అసలు మరి దీనికి సంబంధించి ఎట్లాంటి బిస్కెట్ గోల్డ్ తెచ్చిండా, లేకపోతే ఓల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా తెచ్చి చేయమని చెప్పిండా ఎట్లా? ఓకే, ఓల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చారండి. అంతకుముందు మనం చేసిన చైన్లు ఉన్నాయి, గోల్డ్ 916 బంగారం ఉండే. అదే చైన్లు తీసుకొచ్చేసి నవీన్ ఇలా చేద్దాం, ఇట్లా కడియం చేయాలి, నాకు పలానా మోడల్ పలానా ఐడియాలజీ చెప్తే దాని తగ్గట్టు నేను సిస్టమ్ లో ఒక డై చేశాను. అది చేసుకొని చూపించేస్తే అన్నయ్య గారు ఓకే అన్నారు. అది వచ్చేసి ఆ మోడల్ ఓకే అయిన తర్వాత కంప్లీట్ గోల్డ్ తో చేస్తే 1.5 kilo అవుతుంది అది. ఓకే. అయితే ఇంత వైట్ బడ్జెట్ పెట్టే కంటే వేస్ట్ చేసుకోవడం ఎందుకన్నా లోపల పంచలోహాల ఐటమ్ పెట్టేసి పైన గోల్డ్ షీట్ జ్యువెలరీ చేస్తారు. అలా చేసుకుంటే మీకు 15 నుంచి 20 తులాల లోపు అయిపోతుంది. ఓకే. అప్రాక్సిమేట్ గా 20 తులాలు నాకు ఇవ్వండి, అప్పుడు నేను చేసిస్తా అంటే 15 తులాల్లో చేసేస్తాను. సూపర్ సూపర్. ఇప్పుడు మీకు ఈ సూర్యాబాయికి మధ్యలో ఎన్ని సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది? నాకు అన్నయ్యకి వచ్చేసి ఒక 5 years నుంచి ఉందండి. 5 years నుంచి. ఎంత తీసుకొని ఉండొచ్చు మీ దగ్గర? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూపీ లాగుతా ఉన్నారు, ఐటీ అధికారులు లాగుతా ఉన్నారు, ఇటు మీడియా లాగుతా ఉంది, సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తూ ఉంది. మీకున్నటువంటి అవగాహన మేరకు ఎంత మేరకు తీసుకొని ఉండొచ్చు మీ దగ్గర నుంచి? ఎంత మేరకు అనేది నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరికి ఏ గోల్డ్ సార్ ఎవరైతే తీసుకుంటున్నది వాళ్ళ సొంత నిర్ణయాలు బట్టి మనం చేసామా ఇచ్చామా అన్నట్టు. మీరు కడియం వరకు అయితే ఫుల్ క్లారిటీగా 15 తులాల కడియము నేనే తయారు చేసినని చెప్తున్నారు. ఎందుకంటే రేపు ఐటీ అధికారులు తయారు చేసిన మిమ్మల్ని కూడా పిలవడానికి ఉంటుంది, పోతారా? 100% నేను చేసింది నేను కాబట్టి 100% చేయడానికి చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఎక్కడికైనా రాగలుగుతాను, ఎక్కడికైనా వస్తాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా మాట్లాడతారా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది 15 తులాలు అని చెప్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లా కాల్ చేయమన్నారు. అది ఖచ్చితంగా తెలియాలి కదా, జనాలకు కూడా తెలియాలి ఎవరు తయారు చేసిరు ఏంటి ఏం కథ అనేది తెలియాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు నవీన్ కూడా ఎంతో బిజినెస్ దొరుకుతుంది ఇది తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళకి. ఏంటంటే ఇంకా ఇవన్నీ మీరు మీడియా వాళ్ళు నేను చేసిన మంచిని చూపించి నాకు హెల్ప్ చేస్తాను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఐటీ అధికారులు అయితే క్లీన్ షీట్ ఇస్తారని మీరు నమ్ముతున్నారా? ఇగో అన్న, క్లీన్ షీట్ ఇచ్చిన దానికి నాకు రిటర్న్ ఇస్తారు, తీసేసుకుంటారు. అవును, అంతే. క్లీన్ షీట్ ఇచ్చిన రోజు మీరు ఐటీకి పోతున్నారు అన్నప్పుడు మీడియా అక్కడనే ఉంటది. క్లీన్ షీట్ ఇచ్చారా, దొరికిపోయాడా ఏంటి అనేది తెలిసిపోతుంది కదా. అయిపోయిన తర్వాత మొత్తం మీడియా మిత్రులందరినీ పిలిచి నేనే ఒక ప్రెస్ మీట్ పెడతా, మీకు కూడా నేను కాల్ చేస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది సూర్యాబాయ్ అండ్ గోల్డ్ మ్యాన్. చెప్పండి. మీరు కూడా తెలియకుండా నా గురించి ఏవో 2-3 క్లిప్స్ వేసినట్టు చూస్తాం. ఇప్పుడు తెలిసింది కదా, తెలిసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాం. దయచేసి కొంచెం డిలీట్ చేసేసేయండి. తెలిసింది కదా, ఇప్పుడు చెప్తాం. రిక్వెస్ట్ యు, ఓకేనా? ఓకే. ఇది సూర్యాబాయ్ తనకు సంబంధించినటువంటి విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ దొంగతనం చేయలేదు, రాబరీలు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. నా వెంటి మీద ఉన్నటువంటిది అంతా కూడా బంగారమే.
కావాలంటే ప్రూవ్ చేసుకోవడానికి ఐటీ అధికారులకు నేను సహకరిస్తాననేటువంటి మాటను చెప్తూనే తనకు సంబంధించి ఆ చేతుకున్నటువంటి కడియం తయారు చేసినటువంటి ఆ యొక్క నవీన్ కుమార్తో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశాం. మొత్తం మీద నా నగలు ఫేక్ కాదు అసలీయే అంటూ తనైతే ఘంటాపదంగా చెప్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.